లోక్సభ ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత స్టాక్ మార్కెట్లో దాదాపు 30 లక్షల కోట్లు భారతీయులు నష్టపోయారు అని చాలా పెద్ద ఆరోపణ గురువారం రోజు రాహుల్ గాంధీ గారు వేశారు. రాహుల్ గాంధీ గారి ప్రకారం మే 13వ రోజు అమిత్ షా గారు మరియు మే 19వ రోజు మోడీ గారు భారతీయులకు షేర్స్ను కొనండి అని ప్రోత్సహించారు, ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ ఇచ్చారు అని ఈయన ఆరోపిస్తున్నారు. వీళ్ళ మాటలు విని షేర్స్ కొన్నారు. జూన్ 4th రోజు బీజేపీకు మెజారిటీ రాకపోవడం వల్ల షేర్ మార్కెట్ పడిపోయింది. ఇన్వెస్టర్లు 30 లక్షల కోట్లు నష్టపోయారు అని రాహుల్ గాంధీ గారు ఆరోపిస్తున్నారు. ఇక్కడ యాక్చువల్లీ చూసుకుంటే రాహుల్ గాంధీ గారు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు అనే చెప్పాలి. 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీకు 99 సీట్స్ వచ్చాయి. హ్యాపీగా రాహుల్ గాంధీ గారు సక్సెస్ను ఎంజాయ్ చేయకుండా ఈ ఆరోపణ చేసి ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్కు ఇండియా కూటమి పైన నమ్మకం లేదా అనే అనుమానాలు తీసుకొస్తున్నారు. ఇక్కడ డిస్క్లైమర్ ఏంటి అంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూడకుండా వీడియో ఒక పార్టీకు సపోర్ట్ చేస్తున్నాడు అని కమెంట్ చేయొద్దు. జూన్ 4th రోజు ఇండియా అలయన్స్ ఎక్కడ గెలుస్తుంది అని తెలిసి స్టాక్ మార్కెట్ పడిపోయింది. అంటే ప్రజల్లో ఇండియా అలయన్స్ మీద నమ్మకం లేదు, డబ్బులు వెనక్కి తీసుకున్నారు. మోడీ ఓడిపోతే భారత ఆర్థిక వ్యవస్థ పడిపోతుంది అని ఫారిన్ ఇన్వెస్టర్స్ సైతం షేర్స్ను అమ్మేశారు. కాబట్టే సెన్సెక్స్ ఆల్ టైమ్ లోకు పడిపోయింది. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తోంది అని తెలిసి మార్కెట్ మళ్ళీ జూన్ 3rd రోజు ఎంతైతే ఉందో అదే స్టేజ్లో ఇప్పుడు వచ్చి చేరుకుంది. ప్రజలు కూడా లాభపడ్డారు. జూన్ 7th రోజు సెన్సెక్స్ 76,000తో ఆల్ టైమ్ హైలో ఉంది. ఎందుకు అంటే రేపు ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించబోతోంది కాబట్టి. ఇంకా డీటెయిల్గా అసలు రాహుల్ గాంధీ గారి ఆరోపణ ఏంటి, సెన్సెక్స్ ఎందుకు పడిపోయింది, సెన్సెక్స్ మళ్ళీ ఎలా లేచింది అనే విషయాలు డీటెయిల్గా చెప్తా, గ్రాఫ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానికంటే ముందు నేను మీ నుండి కోరుకునేది దయచేసి మన వీడియోను లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. గురువారం రోజు రాహుల్ గాంధీ గారు మీడియా ముందుకు వచ్చి క్రొనాలజీ సమజియే అని చెప్పి కొన్ని ఆరోపణలు చేశారు. మే 13th రోజు అంటే పోలింగ్ జరుగుతున్న సమయంలో అమిత్ షాను ఒక రిపోర్టర్ షేర్ మార్కెట్ ఎందుకు పడిపోతోంది, మీ ప్రభుత్వం ఓడిపోబోతోందా అని అడిగారు. దానికి అమిత్ షా గారు ఏమన్నారు అంటే భయపడకండి, మా ప్రభుత్వమే వస్తుంది, షేర్స్ కొనాలి అంటే ఇప్పుడే కొనేయండి, ఆ తర్వాత కొనాలన్నా కష్టమవుతుంది అన్నారు. 6 जून के पहले आप बाय कर लेना, 4 जून के पहले वो सूट अप करेगा. ఇక్కడ మే 13th కంటే ముందు మార్కెట్ ఎందుకు పడిపోయింది అంటే సోషల్ మీడియా, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో బీజేపీ ఈసారి ఓడిపోతుంది, ఇండియాలో డిక్టేటర్షిప్ వచ్చేసింది అనే న్యూస్ వైరల్ చేశారు. ఇక్కడ బీజేపీ ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగా బీజేపీకు 400 సీట్లు ఇస్తే పెద్ద పెద్ద మార్పులు చేస్తామనే స్టేట్మెంట్స్ రివర్స్ కొట్టాయి. ప్రతిపక్షాలు రాజ్యాంగాన్ని మారుస్తారు అని బడుగు బలహీన వర్గాల్లో ప్రచారం చేసి సక్సెస్ కూడా అయ్యారు. ఇప్పుడు రిజల్ట్స్ చూస్తే ఉత్తరప్రదేశ్లో ఎక్కువ శాతం దళిత్ కమ్యూనిటీ ఓట్స్ సమాజ్వాదీ పార్టీకే వెళ్ళాయి. ఇక్కడ ఒక్క విషయం అర్థం చేసుకోవాలి, రాజకీయ నాయకులను ఎవరినైనా అడగండి, ఎన్నికల్లో మీరు గెలుస్తారా అంటే ఎస్ మేమే గెలుస్తామంటారు, మేము ఓడిపోతామని ఎవ్వరూ చెప్పరు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, టీడీపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఇలా ఏ పార్టీనైనా అడగండి మేమే గెలుస్తామని గంటాపదంగా చెప్తారు. మీరు ఎన్నికల సమయంలో కేఏ పాల్ను అడగండి, 175కు 150 సీట్స్ మేమే గెలుస్తామని అంటారు ఆయన. షేర్ మార్కెట్ ఈ సబ్జెక్టు మార్కెట్ రిస్క్ అనే డిస్క్లైమర్ ఎప్పుడూ ఉంటుంది. అమిత్ షా చెప్పారని, రాహుల్ గాంధీ గారు చెప్పారని షేర్స్ కొనకూడదు. ఒక కంపెనీ ఫ్యూచర్లో గ్రో అవుతుందా లేదా అనేది చూసి ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ ఇన్వెస్టర్స్ ఏం చేశారు, అమిత్ షా చెప్పారు బీజేపీ గెలుస్తోంది అని చెప్పి ఇండియన్ కంపెనీస్ యొక్క షేర్స్ను కొన్నారు. ఇక్కడ చూడండి, మే 9th రోజు సెన్సెక్స్ 72,404 చాలా లోగా ఉండేది. మే 13th రోజు అమిత్ షా గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మే 16th రోజు సెన్సెక్స్ 73,663 ఆల్ టైమ్ హైకు చేరుకుంది. ఇక్కడ ఇన్వెస్టర్లు అమిత్ షా మాట మీద బెట్టింగ్ వేశారు. నెక్స్ట్ రాహుల్ గాంధీ గారి రెండవ ఆరోపణ, మే 19th రోజు మోడీ గారు ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూయర్ స్టాక్ మార్కెట్ గురించి ఒక ప్రశ్న అడిగినప్పుడు మోడీ గారు ఏమన్నారు అంటే జూన్ 4th రోజు సెన్సెక్స్ 1,00,000 మార్కు దాటుతుంది అనే మీనింగ్ వచ్చేలాగా కాన్ఫిడెంట్గా ఎన్డీఏ మళ్ళీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది అన్నారు. और 4 जून जैसा आपने कहा, जिस दिन चुनाव का नतीजा आएगा आप उस हफ्ते भर में देखना कि यानी भारत का स्टॉक मार्केट के लिए उसके सारे जो उनके प्रोग्रामिंग के जो प्रोग्रामिंग वाले सारे उनके थक जाएंगे. ఇక్కడ సెన్సెక్స్ చూడండి, మే 17th రోజు మోడీ గారి స్టేట్మెంట్కు ముందు 73,917 పాయింట్స్లో ఉండేది. మోడీ గారి స్టేట్మెంట్ తర్వాత మే 23rd రోజు 75,418 ఆల్ టైమ్ హైకు చేరుకుంది.
అంటే ఇన్వెస్టర్స్ మోడీ గారి మాట పైన బెట్ వేసి ఇండియన్ కంపెనీస్ యొక్క షేర్స్ను కొన్నారు. రాహుల్ గాంధీ గారు వేసిన మూడో ఆరోపణ 1 జూన్ రోజు ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చాయి. ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ దాదాపు అన్ని పోల్స్ ఎన్డీఏకు 350 నుండి 400 సీట్స్ వస్తాయి అని ప్రిడిక్ట్ చేశారు. బట్ యాక్చువల్లీ రిజల్ట్స్ చూసుకుంటే అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ అనేవి చిలక జోష్యం లాంటివండి. ఎగ్జిట్ పోల్స్ అనేవి 2004లో ఎన్డీఏ వస్తుందని చెప్పి ఫెయిల్ అయ్యాయి, 2014లో ఫెయిల్ అయ్యాయి, మొన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ ఎలక్షన్స్లో కూడా ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయ్యాయి, ఇప్పుడు కూడా ఫెయిల్ అయ్యాయి. ఇక్కడ ఇన్వెస్టర్స్ ఏం చేశారు, జూన్ 1 ఎగ్జిట్ పోల్స్ వచ్చిన రోజు సాటర్డే అండ్ సండే మార్కెట్ క్లోజ్ ఉంటుంది. జూన్ 3 రోజు మండే రోజు మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే బీజేపీ పార్టీ మూడోసారి ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది, ఎగ్జిట్ పోల్స్ అని ఇలానే చెప్పాయని భావించి ఫుల్గా ఇన్వెస్ట్ చేసి పడేశారు. జూన్ 3 రోజు సెన్సెక్స్ యొక్క గ్రాఫ్ చూడండి, ఆల్ టైమ్ హైలో 76,468కు చేరుకుంది. అందరూ ఒకవేళ బీజేపీ వస్తే గ్రీన్ ఎనర్జీలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, చిప్స్లో, పిఎస్యు వంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది, డెవలప్ చేస్తుంది అని ఇటువంటి షేర్స్ను ఎక్కువగా కొన్నారు. ఇది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. నేను కూడా ఇండియన్ సెమీకండక్టర్ చిప్ యొక్క షేర్స్ను కొన్నాను, అలాగే హోల్డ్ చేశాను, ఇప్పుడు బాగానే ఉంది. నాది పక్కన పెడితే గేమ్ చూడండి, ఇన్వెస్టర్స్ అందరూ డెఫినెట్గా బీజేపీ గెలుస్తుంది అనుకున్నారు. జూన్ 4 రోజు మంగళవారం 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అయింది. 9 గంటలకు ఉత్తరప్రదేశ్లో దాదాపు 30 సీట్స్లో బీజేపీ ట్రైలింగ్లో ఉంది అని తెలిసి గబగబా షేర్స్ను అమ్మేశారు. మీడియా కూడా ఇన్వెస్టర్స్లో భయాన్ని కలిగించింది. ముఖ్యంగా ఇండియా టుడే అయితే ఇండియా అలయన్స్ గెలిచేసింది అన్నట్లు బ్రేకింగ్ న్యూస్లు నడిపింది. నితీష్ కుమార్ ఇండియా కూటమిలో చేరుతాడు, ఆఖరికి నితీష్ కుమార్ పీఎం అవుతాడు అని కూడా బ్రేకింగ్ న్యూస్ను నడిపారు. ఇండియా అలయన్స్ గెలుస్తోంది, నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడుతో శరద్ పవార్ లాబింగ్ చేస్తున్నారు, డీకే శివకుమార్ రిసార్ట్ను బుక్ చేశారు, టీడీపీ ఎంపీలను బెంగళూరుకు పిలిచారు అని బ్రేకింగ్ న్యూస్లు నడిపారు. ఇవన్నీ పక్కన పెడితే ఇంకొక పక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు డ్యాన్సులు చేసుకుంటూ పార్టీలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఇన్వెస్టర్లు జూన్ 4 రోజు కన్ఫ్యూజ్ అయిపోయారు. అమ్మ దీనమ్మ, అనుకున్నదొక్కటి అయితోంది ఇంకొకటి అనుకున్నారు. ఇక్కడ ఇండియా అలయన్స్ ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది అని భయపడి ఇన్వెస్టర్స్ తాము కొనుక్కున్న షేర్స్ను తక్కువ ధరకు అమ్మేశారు. అమ్మేసిన వారిలో ఎక్కువ మంది ఫారెన్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. జూన్ 4 చూడండి, సెన్సెక్స్ 70,000కు పడిపోయింది. ఈ 5,000 డ్రాప్ పడిపోయింది చూడండి, దీన్నే రాహుల్ గాంధీ గారు 30 లక్షల కోట్ల స్కామ్ జరిగింది అంటున్నారు. ఇక్కడ రాహుల్ గారు ఏమని ఆరోపిస్తున్నారు అంటే బీజేపీ పార్టీకు తాము ఓడిపోతామని ముందే తెలుసు. ఇంటర్నల్ సర్వేస్ ద్వారా ముందే తాము ఓడిపోతాను అని తెలుసుకున్నారు, కానీ కావాలనే ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ ఇచ్చి షేర్స్ను కొనేలాగా చేశారు. రాహుల్ గాంధీ గారి ఆరోపణ సింప్లిఫై చేయాలి అంటే కావాలనే మోడీ గారు తనకు కావాల్సిన వారి యొక్క కంపెనీ షేర్స్ను కొనమని చెప్పి కంపెనీస్కు లాభాన్ని కల్పించారు. జూన్ 4 రోజు బీజేపీకు మెజారిటీ రాకపోయేసరికి కొన్నదానికంటే తక్కువ ధరల షేర్స్ను అమ్మేశారు. దీనివల్ల ఇన్వెస్టర్లకు నష్టం వచ్చింది అని రాహుల్ గాంధీ గారు ఆరోపిస్తూ దీని మీద జాయింట్ పార్లమెంట్ కమిటీను స్థాపించాలి, ఇక్కడ స్కామ్ జరిగింది, దీని గురించి విచారణ జరగాలి అని చెప్తున్నారు. ఇక్కడ స్టాక్ మార్కెట్ అనేది వాల్యుయేషన్ గేమ్. నిన్న జూన్ 4 రాత్రి డస్ట్ మొత్తం సెటిల్ అయింది. నితీష్ కుమార్ గారు నేను ఈసారి పల్టీ కొట్టాను, నా సపోర్ట్ మోడీ గారికి అన్నారు. బాబు గారు ట్వీట్ పెట్టారు, మై సపోర్ట్ ఈజ్ ఫర్ ఎన్డీఏ అన్నారు. మీడియా ముందు కూడా నేను బీజేపీతో కలిసి ఎన్నికల్లో ఫైట్ చేశాను, ఇప్పుడు కూడా బీజేపీతోనే ఉంటాను అన్నారు. దీంతో ఇన్వెస్టర్లు అరే మళ్ళీ బీజేపీ వచ్చేలాగా ఉంది అనుకున్నారు. జూన్ 5 రోజు ఎన్డీఏ మీటింగ్స్ జరిగాయి. అమిత్ షా ఇండిపెండెంట్ పార్టీస్తో మాట్లాడి ఎన్డీఏకు 303 సీట్స్ వచ్చేలా చేశారు. ఒకవేళ నితీష్ కుమార్ నాయుడు గారు హ్యాండ్ ఇచ్చిన బీజేపీకు మ్యాజిక్ నంబర్ 272 ఉండేలాగా సెట్టింగ్ జరిగింది. గెస్ వాట్, మళ్ళీ మార్కెట్ బూమ్ అయిందండి. జూన్ 7 రోజు సెన్సెక్స్ 72,752 ఆల్ టైమ్ హైకు చేరుకుంది. స్టాక్ మార్కెట్ అనేది ప్రిడిక్షన్ గేమ్, ఇది మారుతూ ఉంటుంది. షేర్ కొనే ఇన్వెస్టర్ రాజకీయ నాయకుల కంటే తెలివిగా ఉంటారు. మోడీ గారు, అమిత్ షా గారు స్కామ్ చేస్తే స్కామ్ అయ్యేలా వీళ్ళు ఉండరు. ఇక్కడ ఇండియా అలయన్స్ సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇండియా అలయన్స్ వస్తే స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోయింది, మోడీ మళ్ళీ ప్రభుత్వాన్ని స్థాపిస్తే స్టాక్ మార్కెట్ ఎందుకు పెరిగింది, ఇన్వెస్టర్స్కు ఇండియా అలయన్స్ మీద ఎందుకు నమ్మకం లేదు, దీనికి సమాధానం నేను చెప్తా. ఇండియా యొక్క గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వేస్, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాంకింగ్ ఇలాంటి కంపెనీస్లో ఇన్వెస్టర్లు ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు. స్టెబుల్ గవర్నమెంట్ ఉంటే డెవలప్మెంట్ ఫాస్ట్గా అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు ముందుకు పోతాయి. దీని ద్వారా 100 రూపాయలకు కొన్న షేర్ ఫాస్ట్గా 1000కి పెరుగుతుంది అని అందరూ అనుకుంటారు. గత 10 ఏళ్ల నుండి స్టెబుల్గా ప్రభుత్వం ఉన్నప్పుడు
ఇండియన్ మార్కెట్ క్యాప్ దాదాపు $5 ట్రిలియన్ కు చేరుకుంది. ప్రపంచంలోనే భారత్ టాప్ 5 ఎకానమీస్ కు చేరుకుంది. ఇప్పుడు కూడా బీజేపీ కోయలేషన్ గవర్నమెంట్లో ఉంది. బట్ టీడీపీ పార్టీ బీజేపీ పార్టీకు ఎట్టి పరిస్థితుల్లో హ్యాండ్ ఇవ్వదు. ఒకవేళ హ్యాండ్ ఇచ్చినా బీజేపీ దగ్గర ప్లాన్ బి ఉంది. ఆల్రెడీ వీరు ఉద్ధవ్ థాక్రేతో సెట్టింగ్ చేసుకున్నారు. ఉదాహరణకు నితిన్ గడ్కరీ గారి ఆశీర్వాదంతో ఉన్న రోడ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే షేర్ వాల్యూ పెరుగుతుంది. ఎందుకంటే నితిన్ గడ్కరీ గారు రోడ్ మినిస్టర్గా స్టెబుల్గా 5 years వరకు కాన్స్టెంట్గా ఉంటారు కాబట్టి దాని యొక్క షేర్ పెరుగుతుంది. అన్స్టెబుల్ ప్రభుత్వం ఉంటే ప్రైమ్ మినిస్టర్ అనేవారు మారుతూ ఉంటారు, రోడ్ మినిస్టర్ అనేవారు మారుతూ ఉంటారు. డెవలప్మెంట్ అనేది ఆగిపోతూ ఉంటుంది. దీని ద్వారా ఇండియన్ షేర్స్ వాల్యూ పడిపోతుంది. దీని ద్వారా ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా పడిపోతుందనే ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. ఇక్కడ రాహుల్ గాంధీ కారణంగా స్టాక్ మార్కెట్ పడిపోలేదు. ఇండియా అలయన్స్లో కాంగ్రెస్ పార్టీకు కేవలం 99 సీట్స్ మాత్రమే ఉన్నాయి. కోయలేషన్ గవర్నమెంట్ స్థాపిస్తే అన్స్టెబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అఖిలేష్ యాదవ్కు, మమతా దీదీకు అందరికీ పీఎం పదవి కావాలి. బీజేపీ కూడా కోయలేషన్ ప్రభుత్వాన్ని స్థాపించింది. బట్ వీరి దగ్గర 240 సీట్స్ ఉన్నాయి. భారత్లో అపోజిషన్ పార్టీస్ అన్నీ కలిపిన బీజేపీకి ఉన్న సీట్స్ను తెచ్చుకోలేకపోయాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకు 272 సీట్స్ కంటే ఎక్కువ సీట్స్ వచ్చి ఉంటే బహుశా స్టాక్ మార్కెట్ ఇంత బ్యాడ్గా క్రాష్ అయ్యేది కాదు. సో ఇన్వెస్టర్స్కు ఇండియా అలయన్స్ పైన ఎందుకు నమ్మకం లేదు అనే విషయం మీద ఇండియా అలయన్స్ సభ్యులందరూ కూర్చొని ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు దీని గురించి విచారణ జరగాలి. ఏవైనా ఉంటే నిజాలు అనేవి బయటికి రావాలి. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.